టైంకి వస్తుంది సార్. థ్యాంక్ యూ సార్, బాయ్. శివాజీ, ఐఎమ్ సారీ రా. ఎందుకు ప్రేమ పేరుతో మిమ్మల్ని అందరినీ బాధపెట్టాను కదా. మేము బాధపడలేదురా, వల్ల మేము బాధపడ్డాం. ఎవరి కన్నీరైతే నా కంటితో చూడకూడదు అనుకున్నాను, వాళ్ళ చేతే కంట తడి పెట్టించాను. అందుకే ఇక పంతాలు పట్టుదలు వదిలేద్దాం అనుకుంటున్నాను. చాలా మంచిది. నేను తప్పు చేస్తున్నానని నాకు తెలియదురా. అందుకే నా తప్పుకి నేనే ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకుంటున్నాను. నువ్వు మహాలక్ష్మి వదిలేట ప్రాయశ్చిత్తం. మహాలక్ష్మి ఇప్పుడుగా వదలలేను. అందుకే నా ప్రాణాలు వదిలేస్తున్నాను. ఏంటి ఏమంటున్నాడు? ఏంట్రా రే, జోక్ చేస్తున్నావా? లేదురా, నిజంగానే చనిపోతున్నాను. వంశీ, నీకెవరు పిచ్చి పట్టిందా? రే చేతి వీడు చచ్చిపో. రే అసలు ఎక్కడ ఉన్నా? వంశీ, ఏమైంది నీకు? చచ్చిపోతే సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయా? నా సమస్యకు పరిష్కారం ఇదే పావని. మహాలక్ష్మి భర్త గుండె పాడైపోయి చావబోతున్నాడు. ఆ గుండె నేను ఇస్తాను. మహాలక్ష్మి గుండెలో నాకు స్థానం ఉండాలంటే నాకు ఇంతకంటే మార్గం లేదు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. వాళ్ళు డబ్బున్న వాళ్ళు ఎలాగైనా బతికించుకుంటారు. ఎలా బ్రతికించుకుంటారు? ఎవరైనా కన్నిస్తారు, కిడ్నీ ఇస్తారు, బ్లడ్ ఇస్తారు. నీ కోసం చావడానికైనా సిద్ధమని